నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పైసలు పడేస్తే గాని నోరు విప్పరనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఉంది. నాగేశ్వర్ ఇన్స్టెంట్ ఫ్రెండ్ కథనం వెనుక అసలు వ్యూహం ఏంటి? తెలుగునాట రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల కంటే ఎక్కువగా నెరేటివ్ల యుద్ధం నడుస్తోంది. ఒకప్పుడు రాజకీయ ప్రభావం సభలు, పాదయాత్రలు, మీడియా సమావేశాల ద్వారా ఏర్పడేది. ఇప్పుడు మాత్రం ఒక టీవీ డిబేట్లో వచ్చిన ఒక వ్యాఖ్య, ఒక 30 సెకండ్ల వీడియో క్లిప్, ఒక సోషల్ మీడియా పోస్టే రాష్ట్ర రాజకీయ చర్చను పూర్తిగా మార్చేస్తోంది. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, వాటిని సాక్షి మీడియా ప్రధానంగా ప్రచురించడం, ఆ తరువాత సోషల్ మీడియాలో జరిగిన వైరల్ ప్రచారం, ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం సాధారణ రాజకీయ చర్చ కాదనే విషయం స్పష్టమవుతోంది. నాగేశ్వర్ వ్యాఖ్యల ప్రకారం అమిత్ షా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ టీడీపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యను సాధారణంగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. అలాంటి సమయంలో బీజేపీకు నిజమైన నమ్మకం జగన్ పైనే ఉంది అనే భావన ప్రజల్లోకి వెళ్ళడం అంటే కూటమి అంతర్గత విశ్వాసాన్ని దెబ్బతీయడమే. ఈ కథనం ఎందుకు అంత వేగంగా వైరల్ అయిందో పరిశీలిస్తే మొదట చంద్రబాబు రాజకీయ చరిత్ర గుర్తుకొస్తుంది. ఎన్డీఏలో చేరడం, బయటకు రావడం, కాంగ్రెస్తో దగ్గరవడం, మళ్ళీ ఎన్డీఏలో చేరడం, ఇలా కాలానుగుణంగా ఆయన రాజకీయ నిర్ణయాలు మారాయి. ప్రత్యర్థులు చాలా కాలంగా చంద్రబాబు అవసరానికి అనుగుణంగా మారతారు అనే విమర్శను వినిపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇన్స్టెంట్ ఫ్రెండ్ అనే పదజాలం రాజకీయంగా ప్రభావవంతమైన ఆయుధంగా మారింది. ఇంకో కీలక అంశం ఏంటంటే గత కొన్నేళ్లుగా బీజేపీ, వైఎస్ఆర్సీపీ సంబంధాలపై ప్రజల్లో ఇప్పటికే ఒక అనుమానం ఉంది. పార్లమెంటులో కీలక బిల్లులకు వైఎస్ఆర్సీపీ మద్దతివ్వడం, ఢిల్లీ రాజకీయాల్లో జగన్కు పూర్తిగా విరోధాత్మక వైఖరి కనిపించకపోవడం వంటి అంశాలు బీజేపీ, వైఎస్ఆర్సీపీ మధ్య సాఫ్ట్ అండర్స్టాండింగ్ ఉంది అనే అభిప్రాయానికి కారణమయ్యాయి. నాగేశ్వర్ వ్యాఖ్యలు ఆ అనుమానాన్ని మరింత బలపరిచేలా పనిచేశాయి. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం సాక్షి మీడియా పాత్ర. ఒక రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యను సాధారణ డిబేట్ పాయింట్గా కాకుండా పెద్ద రాజకీయ సందేశంగా ప్రొజెక్ట్ చేయడం వెనుక వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథనం ద్వారా ప్రధానంగా 3 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఎన్డీఏ కూటమిలో అనుమానం పెంచడం. ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో మీరు చంద్రబాబుకు అవసరమైనంత వరకు మాత్రమే మిత్రులు అనే భావన కలిగించడం. రెండవది, జగన్ను ఢిల్లీకి పూర్తిగా అంగీకారయోగ్యమైన నాయకుడిగా చూపించడం. బీజేపీకి జగన్తో శత్రుత్వం లేదు అనే సంకేతం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఇక మూడవది, పవన్ కళ్యాణ్ను రాజకీయంగా అసౌకర్యంలో పెట్టడం. ఎందుకంటే పవన్ ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామి. అదే సమయంలో ఆయన రాజకీయంగా తీవ్ర యాంటీ వైఎస్ఆర్సీపీ వైఖరిని కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో అమిత్ షా జగన్ను లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నాడు అనే కథనం వస్తే జనసేన మద్దతుదారుల్లో గందరగోళం రావచ్చు. అందుకే నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఖండన చూస్తే ఇది కేవలం ఒక టీవీ డిబేట్ వ్యాఖ్య కాదని, ఎన్డీఏ కూటమి విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా జనసేన భావిస్తోందని అర్థమవుతోంది. ఎందుకంటే రాజకీయాల్లో పెర్సెప్షన్ చాలాసార్లు రియాలిటీ కంటే పెద్దది. ఒకసారి బీజేపీకి నిజమైన మిత్రుడు జగన్ అనే భావన బలపడితే అది కూటమి మానసిక సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక్కడ అసలు ప్రశ్న, ఇది నిజంగానే అమిత్ షా చెప్పిన మాటలేనా, లేక రాజకీయ నెరేటివ్ ఆపరేషనా అనే విషయం. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. రాజకీయాల్లో ఆఫ్ రికార్డ్ కాన్వర్జేషన్స్ జరుగుతుంటాయి, కానీ అవి బయటకు వచ్చినప్పుడు వాటిని స్వతంత్రంగా నిర్ధారించడం చాలా కష్టం. అందుకే ఇలాంటి సందర్భాల్లో రాజకీయ ప్రయోజనం ఎవరి కోసం పనిచేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఈ కథనం వల్ల తక్షణ నరేటివ్ అడ్వాంటేజ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చిందనేది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సంఘటన ఒక పెద్ద విషయం బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా నరేటివ్ వార్ఫేర్ దశలోకి ప్రవేశించాయి.
టీవీ డిబేట్లు, సోషల్ మీడియా క్లిప్లు, మీడియా యాంప్లిఫికేషన్ ఇవన్నీ ఇప్పుడు రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయి. ఒక రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యను మీడియా, సోషల్ మీడియా కలిసి ఎలా భారీ రాజకీయ చర్చగా మలుస్తాయో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. చివరికి ఈ కథనం యొక్క అసలు ఉద్దేశం చంద్రబాబుపై అనిశ్చితి సృష్టించడం, ఎన్డీఏలో మానసిక విభేదాల భావన కలిగించడం, జగన్ను ఢిల్లీ కంపాటబుల్ లీడర్గా చూపించడం అనే దిశగా ఉన్న రాజకీయ ప్రయత్నంగానే కనిపిస్తోంది.